హుస్నాబాద్ పట్టణంలోని మెయిన్ రోడ్లో ఇరువైపులా ఫుట్పాత్పై షాపుల యజమానులు వస్తువులను పెట్టి ట్రాఫిక్ అంతరాయం కలుగుతుందని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ గౌడ్, ఎస్ఐ లక్ష్మారెడ్డిలు అధికారులతో కలిసి ఫుట్పాత్పై పెట్టిన షాపులకు ఫైన్లు వేస్తూ ఫుట్పాత్పై పెట్టిన వస్తువులను మున్సిపాలిటీ వాహనాలలో వేసి తీసుకువెళ్లారు. ట్రాఫిక్ అంతరాయం కలుగుతుంది కాబట్టే ఇలా ఫైన్లు వేస్తున్నామని కమిషనర్ మల్లికార్జున్ గౌడ్ తెలిపారు. ఎన్నిసార్లు చెప్పినా షాప్ యజమానులు ఇలానే వ్యవహరిస్తున్నారని అన్నారు. దుకాణ సముదాయ యజమానులకు మరియు చిరు వ్యాపారులకు అందరికీ మున్సిపల్ శాఖ హుస్నాబాద్ మున్సిపల్ నుండి ఒక విజ్ఞప్తి. మీకు సంబంధించిన వ్యాపారం చేసుకున్నటువంటి తోపుడు బండ్లు కానీ మీ దుకాణాలలో ఉన్నటువంటి ఎటువంటి వస్తువులైనా కూడా మనకు నేషనల్ హైవేకు నిర్మించినటువంటి డ్రైనేజ్ మీద పెట్టుకోకూడదని ఇంతకుముందే చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా ఒకసారి మేము తనిఖీ చేసి వాళ్ళందరికీ కూడా సూచనలు ఇవ్వడం జరిగింది. మరొకసారి ఆ సూచనలు కూడా కొంతమంది పాటిస్తున్నారు, కొంతమంది పాటించడం లేదు. మాకు వచ్చిన ఫిర్యాదుల మేరకు మళ్ళీ ఒకసారి మేము ఈరోజు కూడా పోలీస్ శాఖ వారి యొక్క సహకారంతో ఈరోజు మళ్ళీ ఒకసారి మేము రైడ్ చేయడం జరిగింది. మరి దానిలో భాగంగా చాలా మటుకు ఫుట్పాత్ను ఆక్రమించుకొని తోపుడు బండ్లు పెట్టడం కానీ వారి యొక్క దుకాణ సామాగ్రి కానీ పెట్టడం జరిగింది. కావున దయచేసి మరొకసారి చెప్తున్నాను, మీకు సంబంధించిన ఎటువంటి వ్యాపారం సంబంధించినటువంటి వస్తువులు కానీ తోపుడు బండ్లు కానీ ఇంకా వేరే ఎటువంటి వస్తువులైనా కూడా ఆ డ్రైనేజ్ నిర్మించినటువంటి మూలిపై డ్రైనేజ్ స్లాబ్పై పెట్టకూడదని విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ఈరోజు ఒక 7-8 మంది షాపు యజమానులు కూడా మేము ఫైన్ వేయడం జరిగింది. కావున దయచేసి మరొకసారి మా మున్సిపల్ శాఖ నుంచి మరి మా కౌన్సిల్ నుంచి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా మీరు అటువంటి మూలిపైన ఎటువంటి ఆక్రమణలు ఎన్క్రోచ్మెంట్ చేయకండి. మంచి చేయడం వల్ల మరి వాహనదారులకు కానీ ప్రజలకు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి కాబట్టి ప్రజల సౌకర్యార్థం, ప్రయాణికుల సౌకర్యార్థం, మరి పట్టణ ప్రజల యొక్క మరి సౌకర్యార్థం మీరు ఇటువంటి మోరీలపై మరి రోడ్డును ఆక్రమించుకొని తోపుడు బండ్లు కానీ మరి వ్యాపారాలు కానీ చేయకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం.